కొండగట్టులో చికెన్ వండుతున్నా అని ఒక వీడియో పోస్ట్ చేసిన. ఇంకా వీడియోకి కామెంట్స్. ఓ అక్క, కొండగట్టులో చికెన్ వండడం ఏంటి అని. మీకున్న డౌట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి వెజ్ తోనే నైవేద్యం సమర్పిస్తారు కదా అని. అవునండి, అది నిజమే. కానీ కొండగట్టు గుట్ట పైనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ వెనకాలే బేతాల స్వామి వారు అని ఉంటారు. ఆ స్వామి వారికి కోళ్లు మేకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అన్నమాట. అయితే ఈ కోళ్లు మేకల్ని బేతాల స్వామి వారి దగ్గరికి తీసుకెళ్లి మొక్కుకొని గట్టు కిందకి తీసుకొచ్చి కట్ చేయడం, వండుకోవడం, తినడం లాంటి దావతులు చేసుకుంటారు అన్నమాట. అట్లనే మేము కూడా నిన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బేతాల స్వామి వారికి కోడిని కోసి వంట చేసుకున్నాం. చిన్న వాహనమైన పెద్ద వాహనమైన వాహన పూజ చేయించాలంటే కొండగట్టుకి వెళ్లాల్సిందే. అది తెలంగాణలో ఉండే వారు ఎవరైనా అక్కడికే వచ్చి వాహన పూజ చేయించుకుంటారు. కొండగట్టులో ఇలా నాన్ వెజ్ వండుకొని తింటారు అనే విషయం మన తెలంగాణ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటది. ఇంకా కొండగట్టులో పెళ్లి దావతులు, 21st డే దావతులు, పుట్టు వెంట్రుకల దావతులు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇది తెలిసిన వాళ్ళు ఎంతమంది, తెలియని వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి.